పేరుతో కూడా పిలిచినటువంటి వాడుగా ఆయనకు ఏది మనం మరువుగా లేదు. మనల్ని కూడా ఆయన ఉన్నతమైన పిలుపు ద్వారా ఎలాంటి పిలుపు చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. ఏ పిలుపు అంటే ఇది? పరలోక సంబంధమైన పిలుపు, హెవెన్లీ కాల్. కాబట్టి పరలోకంలో సంబంధమైన పిలుపు ఎంత శ్రేష్టమైంది. ఇప్పుడు మోడీ పిలిచినట్టుంటే ఢిల్లీకి ఎంత ఆనందమో. మోడీ గారు పిలిచారు, ఢిల్లీకి రమ్మన్నాడు అని ఎంతమంది చెప్పుకుంటాము, ఎంత సంతోషపడతాం. కాబట్టి ఎలాంటి పిలుపుది? పరలోక సంబంధమైన ఎంత శ్రేష్టమైన ఇది ఎలాంటిదంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఇది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు, హై కాల్, హైలీ కాల్. కాబట్టి హెవెన్లీ కాల్, కాబట్టి ఉన్నతమైన పిలుపు. ఆకాశము కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, దేవుని కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతం. మన తలపుల ఆలోచనలుగా మనం ఏర్పాటు చేసుకునేది కాదు. మనం రకరకాలుగా ఆలోచిస్తాం భూ సంబంధమైనటువంటి వారు. దేవుడు పరలోకం సంబంధమైన పిలుపు ద్వారా, ఉన్నతమైన పిలుపు ద్వారా దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇంకెలాంటి పిలుపు? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, 2వ తిమోతి 1వ